జగన్మోహన్ రెడ్డి అనే నేను పల్నాడులో మరో తెలుగుదేశం నాయకుడిని ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నారు. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఇది చాలా దారుణమైన ఘటన. పొద్దున పూట చంద్రయ్య గారు బయటికి వెళ్తుంటే వైకాపా నాయకులు దాడి చేసి కత్తి పెట్టారు. ఒక్కసారి చెప్పు మా నాయకుడి పేరు, ఒక్కసారి చెప్పు మా నాయకుడి పేరు, నేను వదిలేస్తానండి. ఆయన అన్నాడు నా ప్రాణం తీసేయండి, కానీ నా నోరు నుంచి జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం వస్తుందన్నాడు. ఇప్పుడు చంపేసి మన పసుపు సింహం మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్ లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట వీరాంజనుడికి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. నమస్తే వీరంజీ. నమస్కారం మేడం గారు. 2 ఏళ్ల అజ్ఞాత జీవితం ఎలా ఉంది? సొంత మా బాబాయ్ చనిపోతే కూడా ఊర్లో అంటే ఇప్పుడు మీ ఊర్లో మీ నాన్నగారిని చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతామని చెప్పేసి బెదిరింపులు వస్తా ఉన్నాయంట, నిజమేనా? కోట్లుగా పనిచేస్తున్నారు మేడం మన తెలుగుదేశం పార్టీలో. అంటే పల్నాడులో జరుగుతున్నటువంటి హత్యాకాండకి మాజీ ఎమ్మెల్యే హస్తం ఉంది అంటున్నారు. మీ గ్రామంలోనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రీసెంట్గా 2 జంట. ఇప్పుడు జంట హత్యల రోజు ఒకవేళ మీరు దొరికింటే టార్గెట్ నేను కూడా ఉన్నాను జంట హత్యలతో పాటు. ప్రాణహాని ఉందన్నారు కదా, మరి మీ ఎమ్మెల్యేకైనా తెలుసా? మా నాన్నగారి కేసు రాజకీయం మరి మీ ప్రభుత్వం ఏమి ఎతకట్లేదా? పోలీస్ వ్యవస్థ కొంచెం కోట్లుగా పట్టేస్తున్నారు మేడం వేసి వాళ్ళకి. ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అవును మేడం. మీరు అలా అన్నారు, మిమ్మల్ని తీసుకెళ్తారా? మాచర్ల అంటేనే ఒక ఫ్యాక్షన్ అక్కడ. అది ఒక బ్రహ్మారెడ్డి వల్ల అవుతుంది అంటారా? కొన్ని అరాశక్తులు మాత్రం వేరు వేస్తే. ఇంటికి దూరంగా 2 ఏళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? పంపించేశారు మేడం. అంటే వీళ్ళు జాబ్ ఇచ్చి ఓకే సెటిల్ చేసామని చెప్పేసి చేతులు దులిపేసుకుంటే. మా నాన్నగారి కేసుగా న్యాయం జరగకపోతే నేను కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24/7.